అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో మంగంపేట బైరైటిస్ గనుల సంస్థ కేవలం ఏడాది పాటు లేదా రెండేళ్లలోపు నడిచే పరిస్థితి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీజుకిస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళానికి గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేటలోని అక్రమార్కుల నుంచి ఏపీ ఎండీసీని కాపాడాలని, బైరైటిస్ టెండర్ను ఒక కంపెనీకి ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ ఎండీసీ మంగంపేట బైరైటిస్ గని యొక్క జీవితకాలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమేనని ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో మంగంపేట బైరైటిస్ గనుల సంస్థ కేవలం ఏడాది పాటు లేదా రెండేళ్లలోపు నడిచే పరిస్థితి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీజుకిస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళానికి గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేటలోని అక్రమార్కుల నుంచి ఏపీ ఎండీసీని కాపాడాలని, బైరైటిస్ టెండర్ను ఒక కంపెనీకి ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ ఎండీసీ మంగంపేట బైరైటిస్ గని యొక్క జీవితకాలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమేనని ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. పాత కడప జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఉన్నటువంటి మంగంపేట బెరైటిస్ గనులు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటివి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి పుల్లరిన్ మైనింగ్ అక్కడ దొరుకుతూ ఉంది. అలాంటి మైనింగ్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సంస్థ 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, అంతకు మించి సంస్థ నడిచేటువంటి సమస్య లేదని చెప్పి అనధికారికంగా లీకేజీ వార్తలు ఇవ్వడంతో పాటు కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేసిన పద్ధతిలో ఏపీఎండిసి వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తన ఆదాయానికి గండి పడతా ఉందని తెలిసిన 60 లక్షల టన్నులు మైనింగ్ను తవ్వుకోవడానికి ఒకటే కంపెనీకి ఆర్డర్స్ జారీ చేయడం, అందులో 4 ఎక్స్పోర్టర్స్ వచ్చినా కూడా వారిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక సంస్థకే మొనోపోలీగా కేటాయించడం ద్వారా దాదాపు ఆ మంగంపేట చుట్టుపక్కలటువంటి 230 పల్వరైజింగ్ మిల్లు యాజమానులు ఒక వైపున తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు. ఆ 230 పల్వరైజింగ్ మిల్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇంకొక వైపున దాదాపు 9,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఆదాయం ఒక వైపున ఉంటే అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు తన ఖజానాకు మళ్లించడం అనేటువంటిది జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడ తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ ఏపీఎండీసీకి అనుబంధంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో దాదాపు 423 లీజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మైన్స్ లో ఒక్క చోట కూడా పని జరగలేదు. కానీ కార్మిక వర్గాన్ని మాత్రం వారందరినీ ట్రాన్స్ఫర్ చేసేదానికి యాజమాన్యం సిద్ధమైంది. ఆ ట్రాన్స్ఫర్ చేసే సందర్భంలో ఒక్కొక్క కార్మికుడికి రోజుకు 100 రూపాయలు మేము అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించిన అందులో 40 రూపాయలు కూడా వారికి కేటాయించినటువంటి పాపాన పోనటువంటి స్థితి ఈరోజు ఏపీఎండీసీలో కొనసాగుతోంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఒక సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధినేతలే ఇందులో భాగస్వాములైనటువంటి నేపథ్యంలో ఒక న్యాయ విచారణ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ కృష్ణలంకలో గల ఐడియల్ స్కూల్, మహితా పబ్లిక్ స్కూల్ సంయుక్త విజయ ఢంకా మోగించిందని స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించిందని, విద్యార్థులు అకుంఠిత దీక్షతో మెరుగైన ఫలితాలను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలోని ఐడియల్ స్కూల్, మహితా పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ నందు విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహితా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐడియల్ స్కూల్, మహితా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారని,
100% ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారని చెప్పారు. తమ స్కూల్ నందు 591 మార్కులతో పి తేజస్విని ప్రథమ స్థానంలోనూ, 588 మార్కులతో అమన్ బేగ్ సామిద్ ద్వితీయ స్థానంలోనూ, 586 మార్కులతో మరో 4 విద్యార్థులు, 580కి పైగా దాదాపు 14 మంది విద్యార్థులు సత్ఫలితాలతో రాణించారని చెప్పారు. అకుంఠిత దీక్షతో సత్ఫలితాలను సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారిని నిరంతరం ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి ర్యాంకులతో మాత్రమే కాకుండా ప్రతి సబ్జెక్టులో 100కు 100 మార్కులు తమ స్కూల్ విద్యార్థులు సాధించడం గర్వకారణమన్నారు. రానున్న కాలంలో ఐడియల్ స్కూల్, మహితా పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా మరెన్నో విజయాలను అందుకోనున్నట్లు స్పష్టం చేశారు. 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణలంకలోని సుధాకర్స్ మహితా అండ్ ఐడియల్ స్కూల్ సంయుక్తంగా అత్యధికంగా 591 మార్కులతో విజయడంకా మురోగించింది. అలాగే తర్వాత 588 ఇద్దరు విద్యార్థులు సాధించారు. ఒకరు అమాన్ బేగ్ అండ్ షామీర్. అలాగే 586 మార్కులతో 4 విద్యార్థులు, 585, 584, 583, 82, 81 ఇలా 580 పైన 14 మంది విద్యార్థులు ఒక సంస్థ నుంచి రావటం చాలా గర్వకారణంగా ఉంది. ఆ విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఫలితాలు ఈ కృష్ణలంకలో మా స్కూల్కి మాత్రమే రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ ఫలితాలు రావడానికి ఒకరోజు 2 రోజులో పిల్లలు చదివితే కాదు, ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికను నిబద్ధతతో పాటించేటువంటి విద్యార్థులు, వారిని క్రమశిక్షణతో చదివించేటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, అలాగే మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ గారు కానీ, అకాడమిక్ డీన్ గారు కానీ, 10th క్లాస్ ఇన్ఛార్జెస్ కానీ పట్టుదలతో పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక డెడికేటెడ్, ఒక కమిట్మెంట్తో పిల్లల్ని చదివించడం వల్ల ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇంతేకాకుండా మొదటి నుంచి కూడా ప్రీ ప్రైమరీలో ఉన్నటువంటి లీడ్ కరికులం కానీ, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కానీ, హై స్కూల్లో ఉన్నటువంటి ఎల్పిసిటీ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మా స్కూల్లో విద్యార్థుల యొక్క పురోగతికి, అంటే మా దగ్గర ఉన్నటువంటి ఒక విద్యార్థిని ప్రతి సంవత్సరం కూడా 150% గ్రోత్ చూపించే విధంగా మా కరికులంని డిజైన్ చేయడం జరిగింది. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో ఉత్సాహపూరితంగా జరిగిన ఏఐటియుసి 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా ముగిశాయని, ఈ మహాసభల్లో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఎన్నికయ్యారు అని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం రాబోయే 3 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటాలు సాగించాలని మహాసభలు పిలుపునిచ్చాయన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో ఉత్సాహపూరితంగా జరిగిన ఏఐటియుసి 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా ముగిశాయని, ఈ మహాసభల్లో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఎన్నికయ్యారు అని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం రాబోయే 3 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటాలు సాగించాలని మహాసభలు పిలుపునిచ్చాయన్నారు. గత నెల ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలో ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభలు
పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు దాదాపు 28 జిల్లాల నుండి 49 రంగాల నుండి డెలిగేట్స్ 570 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ మహాసభల్లో మరి దాదాపు అనేక 43 తీర్మానాలను ప్రవేశపెట్టి తీర్మానాలన్నీ పాస్ చేయడం జరిగింది. ఈ తీర్మానాలలో ముఖ్యంగా మరి ఏదైతే మరి కనీస వేతనాలు 35,000 ఉండాలని చెప్పేసి ఏఐటీసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉందో కనీస వేతనాలు 35,000 ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా మరి ఏఐటీసీ మహాసభలు డిమాండ్ చేసినాయి. మరి ముఖ్యంగా ఏదైతే మరి పబ్లిక్ సెక్టార్ ఉందో ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేటు పరం కాకుండా ఆపాలని, అదే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మహాసభ తీర్మానం చేసింది. 29 చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ఈ 44 కార్మిక చట్టాలను కూడా యథాప్రకారంగా కొనసాగించాలని కూడా మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. మహాసభల్లో ప్రధానంగా ఏ అయితే సమస్యలు గుర్తించామో ఆ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు ప్రధానంగా నిర్వహించాలనేటటువంటి అభిప్రాయం మహాసభ అభిప్రాయపడింది. మేము ఈ మహాసభలకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ని, అదేవిధంగా అమరావతి జేఏసీని, సిఐటియుని, ఐఎఫ్టియును, ఇతర ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా మహాసభలో పాల్గొని సౌహార్ద సందేశం ఇస్తూ రానున్నటువంటి కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, ప్రధానంగా 100 సంవత్సరాల పోరాట చరిత్రలు, 100 సంవత్సరాల నాడు సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు పనిచేస్తున్నారు. ఎందుకంటే 1926లో కార్మిక వర్గానికి చట్టాలు వచ్చాయి. 1926లో ఇవాళ 2026లో ఉన్నాం. 100 సంవత్సరాలు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే విధంగా ఉన్నందువల్ల ఈ యొక్క ప్రమాదాన్ని ఒంటరిగా కాదు ఐక్యంగా పోరాటాల ద్వారానే సాధ్యమైందనేటటువంటి విషయాన్ని గ్రహించి దేశవ్యాప్తంగా కూడా ఐక్య పోరాటాలు సమాయత్తం కావాలనేది ప్రధానమైనటువంటి నిర్ణయం. ఇదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోస్టులని ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉంది. ప్రధానంగా ట్రేడ్ యూనియన్కి సంబంధించి మినిమం వేజెస్ బోర్డు కానీ, కనీస వేతనాల కమిటీ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కమిటీలు కానీ, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు కానీ, ఇవన్నీ కూడా వాస్తవంగా చట్ట ప్రకారం ట్రేడ్ యూనియన్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడ. అది కేంద్ర ట్రేడ్ యూనియన్లు కానీ గుర్తింపు పొందినటువంటి ట్రేడ్ యూనియన్లకి ఆ యొక్క సంఘాలలో ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బోర్డులో కూడా, ఏ సంక్షేమ బోర్డులో కూడా వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలతో నింపేసింది. 26, 27, 28 తిరుపతిలో మహాసభ జరుపుకున్నాం. ఆ సభలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి మరి నిరసన తెలియజేయాలని చెప్పి తీవ్రంగా నిర్ణయాలు తీసుకున్నాం. రేపు ఈ నెల 13వ తారీఖున కేంద్రలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా సమాయత్తమై ఈ 4 లేబర్ కోడ్ల మీద మరి తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చారు. 100 మంది కార్మికులు పైన ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు లాకౌట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దాన్ని 300కి పెంచినందువలన ఇవాళ ప్రప్రథమంగా కడియంలో ఉన్నటువంటి పేపర్ మిల్ని లాకౌట్ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నిరాశ్రయం చేయడం అనేటువంటిది తీవ్ర విచారం కలుగజేసినటువంటి పరిస్థితి. నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని, పరిష్కార విధానాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ఫిర్యాదులు అందగా పట్టణ ప్రణాళికకు 8, ఇంజనీరింగ్కు 5,
రెవెన్యూ విభాగానికి 3, ఎస్టేట్కు 1, విఏఎస్కు 1 ఫిర్యాదు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని, పరిష్కార విధానాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ఫిర్యాదులు అందగా పట్టణ ప్రణాళికకు 8, ఇంజనీరింగ్కు 5, రెవెన్యూ విభాగానికి 3, ఎస్టేట్కు 1, విఏఎస్కు 1 ఫిర్యాదు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాజధానిలో పేదల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. రద్దు చేసిన స్థలాలకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన కోరారు. పేదల అభివృద్ధిని విస్మరించి పెద్దలకు భూములు దోచిపెడుతోందని ఆరోపించారు. రాజధానిలో R5 జోన్లో ఇళ్ల స్థలాలు రద్దయినా పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో CRDA పరిధిలోని సుమారు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గుంటూరు, మంగళగిరి, దుగ్గిరాల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని 50,000 మంది పేదలకు 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని, వాటిని ప్రభుత్వం జీవో 91 ద్వారా రద్దు చేసిందని అన్నారు. కానీ వారికి వేరే ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 20,000 మందికి ఇళ్లు కట్టిస్తామని, పట్టాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. దాని అమరావతికి చట్టబద్ధతే కాదు, ఆ అమరావతి ప్రజా రాజధానిగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ రాజధానిగా మారుస్తూ ఉంది. బడా కంపెనీలకి ఇష్టారాజ్యంగా భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్లు 5 కోట్లు పెట్టి, స్టార్ హోటళ్ళకి ఇతర కంపెనీలకు మాత్రం 50 లక్షలకి గజం 1000 రూపాయలకి ఇస్తున్నారు. ఇంకొక వైపున ప్రభుత్వం జీవో నంబర్ 91 విడుదల చేసి R5 జోన్ పేరుతో 50,000 మంది పేదలకి గత ప్రభుత్వం కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలని క్యాన్సిల్ చేశారు. ఓకే, దానివల్ల మాస్టర్ ప్లాన్కి ఇబ్బంది వస్తుంది, అభ్యంతరాలు వచ్చింది కాబట్టి మార్చారు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఎక్కడిస్తారు ఈ 50,000 మందికి? దాని గురించి సమాధానం లేదు, మంత్రివర్గ తీర్మానం లేదు. మరి వాళ్ళ ప్రభుత్వం 2,000 ఎకరాలు కేటాయిస్తే తప్ప గతంలో సెంటు పట్టాలు 2 సెంట్లు ఇస్తా ఉన్నారు. మరి వాటిని ప్రత్యామ్నాయం చూడాల్సిన బాధ్యత ఉంది. రాజధానిలో మళ్ళీ భూ సమీకరణ పేరుతో ఇప్పటికే 55,000 ఎకరాలు ఉంటే మరొక 20,000 సమీకరిస్తూ ఉన్నారు. ఇంకా 43,000 గ్రామాల్లో 1,74,000 ఎకరాలు మళ్ళీ రాజధాని కోసం మార్క్ చేస్తామని చెప్తున్నారు. అంటే దాదాపు 2,30,000 ఎకరాలు రాజధాని కోసం మేము భవిష్యత్తులో కూడా తీసుకుంటామనే సంకేతాలు ఇస్తూ ఉంటే అసలు ఉన్నదానికే దిక్కు లేదు. రైతులందరూ అడుగుతున్నారు, కూలీలు అడుగుతున్నారు, పాత అమరావతిని రెడీ చేయండి అని. భూములు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అక్కడ రాజధాని నిర్మాణం మీద కనపట్లేదు. ఇంకోవైపున మంత్రి లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం రాజధానిలో కలిసి ఉంది. ఈ జిల్లా గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఉన్నారు. లోకేష్ గారు అయితే ఎన్నికల ముందు 20,000 మందికి నియోజకవర్గంలో ఇల్లు కడతాం, అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి శిలాఫలకం కూడా వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.